బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. చురు బికనీర్లో భారీ ఇసుక తుఫాను చోటు చేసుకుంది. ఇసుక తుఫానుతో జనం అవస్థలు మామూలుగా లేవు. షెడ్లు అనేక చెట్లు కూడా ఎగిరిపోయిన పరిస్థితి మనం చూడొచ్చు. అరగంట పాటు ఇసుక తుఫాను బీభత్సాన్ని అయితే సృష్టించింది. రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. చురు బికనీర్ శ్రీగంగానగర్లో భారీ ఎత్తున ఇసుక తుఫాను వ్యాపించింది. భారీ ఇసుక తుఫానుతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఎటు చూసినా కూడా పెద్ద ఎత్తున ఇసుక తుఫానుతో ఆ పరిసర ప్రాంతాలు కూడా సరిగ్గా కనిపించిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో ఆ ఇసుక తుఫానుతో షెడ్లు కావచ్చు, చెట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కూలిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. సుమారు అరగంట పాటు ఇసుక తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇసుక తుఫాను ఏ స్థాయిలో అక్కడ అలజడి సృష్టించింది అనేది ఆ విజువల్స్ చూస్తేనే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. नापसर में आया लाल तूफान, आसमान पूरा हुआ लाल। రాజస్థాన్లో ఇసుక తుఫాన్ బీభత్సాన్ని సృష్టించింది. ప్రస్తుతం విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. చురు బికనీర్ శ్రీగంగానగర్లో భారీ ఇసుక తుఫాను ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసింది. ప్రస్తుతం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇసుక తుఫానుతో అది అసలు రాత్ర పగల అర్థం కాని సిచ్యువేషన్ లాగా ఆ దృశ్యాలు అయితే మనకు అర్థమవుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున ఇసుక తుఫాను ఆ పరిసర ప్రాంతాలని కమ్మేస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అరగంట పాటు ఈ ఇసుక తుఫాను బీభత్సాన్ని సృష్టించింది. దీంతో అక్కడి స్థానిక ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఇసుక తుఫానుతో చెట్లు కావచ్చు, పెద్ద పెద్ద షెడ్లు కావచ్చు, ఇవన్నీ కూడా కూలిపోయిన సిచ్యువేషన్ నెలకొంది. చురు బికనీర్లో భారీ ఇసుక తుఫాను నెలకొంది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు, ఇబ్బందులకు గురయ్యారు. वही परोसना है और उसी को ही लोगों तक, दर्शकों तक पहुंचाना है। तो उसमें देखिए आपको डिसिप्लिन भी चाहिए, उसमें आपको टाइम मैनेजमेंट भी करना पड़ेगा, उसमें आपको नई नई चीजें सीखनी भी पड़ेंगी अगर आपको वीडियोस बनाने नहीं आती। రాజస్థాన్లో ఇసుక తుఫాను బీభత్సం సృష్టించింది. చురు బికనీర్ శ్రీగంగానగర్లో భారీ ఇసుక తుఫాను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఇసుక తుఫాను కమ్మేసిన దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. రహదారులన్నీ కూడా మొత్తం చీకటిమైపోయిన దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా, ఎటు చూసినా కూడా పెద్ద పెద్ద ఇసుక తుఫాను గాలులతో చెట్లు కావచ్చు, పెద్ద పెద్ద చెట్లు కూలిపోయి ఎగిరిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఆ దృశ్యాలు చూస్తేనే చాలా భయంకరంగా కనిపిస్తోంది. అసలు అది పగల రాత్ర అర్థం కాని సిచ్యువేషన్లో ఇసుక తుఫాను ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా కమ్మేసి ఒక మొత్తం చీకటిమయంగా మార్చేసిన దృశ్యాలే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రహదారులన్నీ కూడా ఇసుక తుఫానుతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలే ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. इन मंदिर हो गए।